రైతు మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం అయితే మనకైతే ఖరీఫ్ సీజన్ అయితే మొదలైపోయిందనమాట. అయితే మనకైతే 4 రకాల విత్తనాలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అలాగే స్వల్పకాలిక రకాలు, అతి స్వల్పకాలిక రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ 4 రకాల విత్తనాలను మనం ఏ సమయంలో పోసుకోవాలని ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు పంట కాలం వచ్చేసి 140 నుంచి 145 రోజులు అయితే ఉంటుందన్నమాట. నార్లను అయితే మే చిరువారం నుంచి జూన్ 20 వరకు అయితే నార్లు పోసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే మధ్యకాలిక రకాలు పంట కాలం వచ్చేసి 130 నుంచి 145 రోజులు అయితే ఉంటుందన్నమాట. నార్లను జూన్ 20 నుంచి జూలై 15 వరకు కూడా నార్లను అయితే పోసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే స్వల్పకాలిక రకాలు పంటకాలం వచ్చేసి మనకైతే 120 నుంచి 125 రోజులు అయితే ఉంటుంది. మనం నార్లను అయితే జూలై నెల ఆఖరి వారం కూడా పోసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అతి స్వల్పకాలిక రకాలు పంటకాలం వచ్చేసి 100 నుంచి 105 రోజులు అయితే ఉంటుంది అనమాట. నార్లను మనం ఆగస్టు నెల మొదటి వారం వరకు కూడా నార్లను అయితే పోసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనం ఏ సమయంలో నార్లను పోసుకునే దాని గురించి అయితే మనం అయితే ఈ విత్తన రకాల గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ మరొక టాపిక్తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.